సౌందర్యలహరిలోని 5వ శ్లోకము. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అనువాద శ్లోకము. ఆశ్రిత భక్తజనులకు సకలమును సమకూర్చు ఆత్మీయతాభావ పరిపూర్ణ హృదయిని ఆ శ్రీహరి నిన్నారాధించి వనితయై ఆ ముక్కంటినే ముప్పతిప్పలు బెట్టెన్. ఆగ్రహ నిర్జతవౌ నీ అనుగ్రహమ్మున ఆ మన్మధుని సతి రతి శివునాగ్రహమందిన ఆ మన్మధుని తానొకటె కాంచగలిగెన్. ఆయత్తుడై మునుల హృదిన్ అంగజుడందన్. తాత్పర్యము. ఓ జగన్మంగళ పరిపూర్ణ హృదయిని, నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించే భక్తజనులకు సకల సంపదలను సౌభాగ్యాలను సమకూర్చిపెట్టే తల్లి. పూర్వం శ్రీహరి నిన్ను ఆరాధించి వనితయై అనగా మోహినీ వేషంలో త్రిపురాలను పడగొట్టిన ఆ ముక్కంటిని, ఆ కామారిని, ఆ శివుడిని, ఈశ్వరుడిని మోహింపచేయగలిగాడు. అట్లాగే శివుని ఆగ్రహము కారణంగా దగ్ధమైన మన్మధుడు నీ అనుగ్రహము వలన అతడి భార్య సతీదేవికి మాత్రమే కనిపించే వరం పొందాడు. మిగతా ప్రాణికోటికి అదృశ్యుడుగా ఉంటున్నాడు. ఆయత్తుడై మునుల హృది నంగజుడందెన్ అనగా దేహం లేని మన్మధుడు ఒక్కొక్కప్పుడు అన్నింటినీ జయించిన మునుల యొక్క హృదయాలలో కూడా కామాభిలాష కలుగజేయగలుగుతున్నాడు. ఇది అంతయు నీ కరుణా కటాక్షముల అద్భుత శక్తి గదమ్మా.